Step into Value Zone. Value Zone. Hypermart. Button Cheru. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైంది. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా వచ్చేసింది. 27 మంది ఇన్ఛార్జీలతో సెకండ్ లిస్ట్ విడుదల చేసింది వైసీపీ. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్కు మార్చారు. ఆయన స్థానంలో మైనార్టీ నేత షేక్ ఆసిఫ్కు అవకాశం ఇచ్చారు. అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తిని ఎన్నికల బరిలో దింపారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్కి అవకాశం కల్పించారు. పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుంచి వంగా గీత, జగ్గంపేట నుంచి తోట నరసింహం, ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావును రేస్లో నిల్చోబెట్టారు జగన్. మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్కు అవకాశం కల్పించారు. వీరందరూ కొత్తవారే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కంబాల జోగులకు పాయకరావుపేట, పి గన్నవరం ఇన్ఛార్జి పదవిని విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్కు అవకాశం కల్పించారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి పేర్లను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గం నుంచి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు మలివిడత ప్రాధాన్యత కల్పించారు. సామాజిక సమీకరణాలతో రెండో జాబితా రూపొందించారు జగన్. రెండో జాబితాలో పలువురు ప్రముఖ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అదే తరుణంలో పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించారు. రెండో జాబితాలో 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.